ప్రజల చేత ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దెదించి అక్కడ నవాజ్ షరీఫ్ ఎక్కడో ఆ ప్రవాసంలో ఉన్నట్టు నవాజ్ షరీఫ్ని తీసుకొచ్చి గతంలో ఆయన మీద ఉన్న కేసును పక్కకి తప్పించి ఆయన పెట్టడానికి సిద్ధమైనటువంటి సైన్యం, అట్లాగే పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ, పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాద సంస్థలకు ఒక ఎంత షాకింగ్ పరిణామం. అక్కడ ఓ పక్కన ఇమ్రాన్ని జైల్లో పెట్టిన ఇమ్రాన్ పార్టీ గెలుస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్లో ఇంకా పూర్తిగా ఎన్నికల ఫలితాలు వెల్లడవాలి. ఈలోపు ఆపేసేటటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే రిగ్గింగ్ చేసేటువంటి పని కానీ ఉండొచ్చు, కౌంటింగ్లు మార్చే పని కానీ. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందినట్టు స్థానిక మీడియాలు చెప్తున్నాయి. దీన్ని ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ధృవీకరిస్తున్నాయి. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పిఎంఎల్ఎన్ సైతం గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ గెలుపొందాడు. పాకిస్తాన్లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగిస్తే కాసేపటికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఫలితాలు వేళని నిలిపేశారు. దాంతో ఈ డౌట్ వచ్చింది. తిరిగి శుక్రవారం ఉదయం ప్రకటించడం ప్రారంభించారు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ కావాలని ఫలితాలను ఆలస్యం చేస్తుందని మరోవైపున పీటీఐ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొందారని ఇమ్రాన్ ప్రకటించారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని చెప్పింది. తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమీయుల్లా ఖాన్ గెలుపొందాడు. ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రొవిన్షియల్ అసెంబ్లీకి చెందిన పీకే 76 స్థానంలో గెలిచినట్టు చెప్పారు. పీకే 6లోను పీటీఐ మద్దతు స్వతంత్ర అభ్యర్థి ఫజల్ హకీం ఖాన్ విజయం సాధించాడు. స్వాట్లోని పీకే 4 నియోజకవర్గంలోని పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి అలీషా గెలుపొందాడు. తమ గెలుపును ఆపేందుకే ఈసీపీ కుట్ర పన్నుతోందంటూ పీటీఐ చేసిన ఆరోపణలు జాఫర్ ఇక్బాల్ ఖండించారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతుందంటూ కవర్ చేసుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్లో ఎన్నికలైతే పూర్తయినాయి. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత కానీ ఒక స్పష్టత రాదు.